హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు ఇలా కొబ్బరి బర్ఫీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మరొక పేరే మనం కొబ్బరి ఉండలు కూడా అంటామండి. కానీ కొబ్బరి బర్ఫీ కొంచెం డిఫరెంట్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తుందండి కొబ్బరి బర్ఫీ. 10 days పాటు ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనకి బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్దీ కూడానండి కొబ్బరి బర్ఫీ. దానికోసం మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. నేను 3 చిప్పల దాకా కొబ్బరిని యూజ్ చేస్తున్నానండి. మీ క్వాంటిటీ బట్టి ప్రిపేర్ చేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒక 1 బౌల్ అయిందండి. ఇది కావాలనుకుంటే తురుమైనా పట్టుకోవచ్చండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1/4 కప్పు బెల్లం తీసుకోండి. 100 ml వాటర్ వేసుకొని మొత్తం బెల్లాన్ని అంతా కరిగించుకోవాలండి. మనకి 1 కప్పు కొబ్బరి తురుమైంది కాబట్టి 1/4 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్ అయినా వేసుకోవచ్చండి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి తురుము ఇందులోకి వేసుకోవాలండి. కావాలనుకుంటే ఫ్రై చేసుకొని అయినా వేసుకోవచ్చండి. మనం ఇలా పాకంలో వేసిన తర్వాత కూడా ఉడుకుతుంది కాబట్టి ఇలా వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. 1 కప్పు మిక్సీ పట్టుకుని కొబ్బరిని ఇందులోకి వేసుకోండి. మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా స్టవ్ సిమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి ఫ్లేవర్ కోసం. మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. నేను చిన్న స్పూన్ తోటి 3 టేబుల్ స్పూన్లు వేసాను నెయ్యి. పెద్ద స్పూన్ అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. అడుగు పట్టకుండా ఉండడం కోసం అండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దగ్గరే ఉంటూ ప్రిపేర్ చేసుకోవాలండి ప్రాసెస్ అంతా, లేదంటే అడుగు పట్టేస్తుంది. మరొక స్పూను నెయ్యి యాడ్ చేసుకోండి చూసుకొని. ప్యాన్కి అంటుకోకుండా మనకి చేతితో టెస్ట్ చేసుకుంటే ఉండలాగా ఫామ్ అవ్వాలండి. అంతవరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటూ ఇలా ప్యాన్కి అంటుకోకుండా నీట్గా వస్తుందని చూడండి. మనకి ఇంకా దగ్గర పడిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని చెక్ చేసుకోండి. కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఇలా బాల్ లాగా ఫామ్ అవ్వాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూల్లాగైనా చుట్టుకోవచ్చండి. లేదు మనకి వేడిగా ఉన్నప్పుడు చేయలేం కాబట్టి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి వేసుకొని ఒక చపాతీ కర్రకి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా రోల్ చేసుకోండి. మనకి ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలా బర్ఫీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నీట్గా రోల్ చేసుకోండి. ఇంకా నీట్గా రావాలంటే ఒక బౌల్కి కింద భాగాన నెయ్యి అప్లై చేసుకొని ఇలా నీట్గా ట్యాప్ చేసుకోండి. సమానంగా నీట్గా వస్తుందండి. చాక్ తోటి ఘాట్లు పెట్టుకోండి మీకు కావాల్సిన షేప్లో. 10 days పాటు ఫ్రెష్గా ఉంటాయండి కొబ్బరి బర్ఫీలు. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.